చిల్డ్రన్, నిన్న గేయం చక్కగా పాడినారు కదా. ఏ గేయం పాడారు చెప్పండి. ఇప్పుడు దానికి సంబంధించి అర్థాలు కొన్ని ప్రశ్నలు అడుగుతాను. రెడీగా ఉన్నారా మరి ఆన్సర్స్ చెప్పడానికి? ఓకే. భారతి, పీఠం, యోగం, సాత్విక్, దీపించే, ఓకే, జనించుట, ఓకే, తెంగు, కాలిడు, భారతి, భారతీయులు లేదా ఇంకా ఇంకొకసారి చెప్తున్నానా? ఓకే, గౌరవం, ఓకే, సోకు, అందరు కలిసి చెప్పండి. అనంతం. గే నెక్స్ట్ ఏముందంటే క్వశ్చన్, గేయాన్ని రాగయుక్తంగా పాడండి అని ఉంది. వచ్చు కదా మీ అందరికీ? సరే, గేయ భావం సొంత మాటల్లో చెప్పండి. ఎవరు చెప్తారు? చెప్పు భారతి. మన భరతమాత మర్యాద పెరిగేలా ఉండాలి. ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఇంత మంచి దేశంలో పుట్టాను. మన వంటి చల్లని తల్లి భూమి మీద లేదు. ఓకే. భారతదేశ పౌరుడని చెప్పుకోవడానికి అనుమానమేలా గర్వించు. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీకు తెలిసిన దేశభక్తి గేయాలు పాడండి. తేనెల తేటలా వచ్చా? పాడతారా? ఒకసారి పాడండి. గీతాగానం పాడుకొని మన దేవికి ఇవ్వాలి హారతులు. తేనెల తేటల మాటలతో మన దేశ మాత్రమే కొలిచెదమా. భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. గంగ జటాధర భావనతో హిమశైల రూపమే నిలబడగా ఒక బృందగానమే చేస్తుంటే ఎందరో వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకే మూలధనం. వారందరినీ తలచుకొని మన మానస వీధిలో నిలుపుకొని. ఓకే నాన్న, వెరీ గుడ్. మీ బడిలో జరుపుకునే జెండా పండుగ గురించి చెప్పండి. ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ చెప్పండి. ఫస్ట్ మేఘన చెప్పు. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, గెలిచిన వాళ్ళకి ప్రైజులు ఇస్తాము, జెండా ఎగరవేస్తాము, స్పీచ్లు పాటలు పాడతాము, ఫీజులు తీసుకొని జనగణన పాడి. వెరీ గుడ్. నేను ఇప్పుడు మీకు కొన్ని సరళ అక్షరాలు చెప్తాను. వాటితో మొదలయ్యే పదం చెప్పాలి, సరేనా? ఫస్ట్ ఇందుమతి నుంచి స్టార్ట్ చేద్దాం. బా అనే అక్షరంతో ఒక పదం చెప్పమ్మా. ఓకే, కూర్చో. నెక్స్ట్ ఊ. వెరీ గుడ్. ఇప్పుడేమో దీర్ఘంకి సంబంధించి అడుగుతా, సరేనా? సింధు, మా అనే అక్షరంతో ఒకటి చెప్పు. ఓకే, వెరీ గుడ్, కూర్చో. ఇప్పుడు ద్విత్వాక్షరాలకు సంబంధించి అడుగుతా. ద్విత్వాక్షరాలు అంటే ఏంటో ముందు చెప్పు చెల్సి. అదే హల్లు ఎలా వస్తుంది? ఒత్తుగా వస్తుంది అని చెప్పాలి, సరేనా? కూర్చో. సాత్విక్, కాకి కావత్తు ఉంటే ఒక అక్షరం చెప్పు. వెరీ గుడ్, కూర్చో. కాకి కావతుండే ఇంకొక అక్షరం చెప్పు. ఓకే. పాల్గొనాలి అన్న పదంకి సొంతంగా ఏదైనా ఒక వాక్యం చెప్పు. వెరీ గుడ్, కూర్చో. ముఖ్యం అనే పదంకి ఏదైనా ఒక సొంత వాక్యం చెప్పాలి. ఓకే నాన్న, సూపర్. ఇప్పుడు నేను చెప్తాను చూడండి. కొన్ని పదాలు చెప్తాను, ముందు మా బడిలో అని వాడి వాక్యం పూర్తి చేయాలి, సరేనా? నల్లబల్ల, పెన్సిల్,
పెన్సిల్తో బెంచీలు. మా బడిలో కలర్ కలర్ కాదు రంగు రంగుల బెంచీలు ఉన్నాయని చెప్పాలి. తెలుగు కదా ఇది, అందుకే. మొక్కలు. మొక్కలు దాని ఉన్నాయి. ఓకే. తరగతి గదులు. సరే, ఒక వాక్యం చదువుతాను, వినండి. విశ్వం అనంతమైనది. అనంతమైనది అంటే అర్థం ఏంటిది? అందనిదీనా, అందమైనదీనా, ఆవిరి వంటిదీనా, అంతులేనిదీనా? వెరీ గుడ్. కనకం ధరలు బాగా పెరిగాయి. కనకం అంటే ఏంటిది? వెరీ గుడ్. గేయంలో కనకం అన్న పదం ఉందా? బాగా ఆలోచించుకొని చెప్పండి. ఉందా లేదా? ఎక్కడ, ఏ లైన్? వెరీ గుడ్. ఇప్పుడు వచనాలు అడుగుతాను, అంటే ఒకటిగా ఉంటే ఎలా చెప్పాలి, చాలా ఉంటే ఎలా చెప్పాలి అని, సరేనా? వడి, గీతం, ఓడ, ఓడలు, సరేనా? పౌరుడు, దేశం. పాడరా నీ తెంగు బాలగీతములు అని ఉంది. తెంగు అంటే అర్థం ఏంటిది? మధుకు మహాయోగం కలిగింది అని ఉంది. యోగం అంటే అర్థం ఏంటిది? సరే, వెరీ గుడ్. ఇప్పుడు క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్స్ చెప్పండి. రాయప్రోలు సుబ్బారావు మన పౌరులు ఎలాంటి వారని చెప్పారు? మేఘనా? ఓకే, ధీరులు, అంతే, కరెక్టే. భారతీయ నౌకలపై ఏవి ఆడుతున్నాయని కవి అన్నారు? సాత్విక్. నెక్స్ట్, ఏ దేశం వెళ్ళినా మనం ఏం చేయాలి? సింధు. ఓకే, కూర్చో. ఏ మంచి పువ్వులను ప్రేమించినావు అని కవి అన్నారు కదా. ఇక్కడ పువ్వులంటే గొప్ప వాళ్ళని అర్థం కదా. మరి మీకు తెలిసిన మహనీయుల పేర్లు కొన్ని చెప్పు. ఇంకా ఇంకా వెరీ గుడ్. కూర్చోనన్నా. పౌరులు ఎటువంటి మంచి లక్షణాలను కలిగి ఉండాలి? మేఘన చెప్తావా? ఓకే 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 ఓకే. వెరీ గుడ్. కూర్చోనన్నా. ఇంకా ఏమున్నాయంటే ఇప్పుడు చాలా ఈజీ. నేను ఒక లైన్ చెప్తా, మీరు పండు పేరు మార్చి చెప్పాలి, సరేనా? మామిడి పండు మాకిష్టం, మామిడి మొక్కను నాటేస్తాం. మీరు చెప్పండి. ఇంకా ఇంకా సరే, వెరీ గుడ్, చాలా బాగా చెప్తున్నారు. వాక్యం చివరిలో ఏమొస్తుంది? కామ ఎక్కడొస్తుంది? వాక్యం మధ్యలో వస్తుంది. ఇప్పుడు నేను ఒక వాక్యం చదువుతాను, చూడండి. అందులో కామ ఉందా లేదా అని మీరు చెప్తే చాలు, సరేనా? గీత, సీత, లక్ష్మి స్కూలుకు వెళ్ళారు. కామ ఉందా లేదా? ఎందుకు? సీత అవన్నీ మనుషుల పేర్లు కాబట్టి వాటి మధ్యలో కామ వచ్చింది. వెరీ గుడ్ నాన్న. లెసన్ బాగా అర్థమైందా మీకు? మొత్తం నేర్చేసుకున్నారు కదా ఈ లెసన్? వెరీ గుడ్.